నమస్తే, వెల్కమ్ టు విత్ న్యూస్ లక్ష్యం సమాజితం. నేను మహేష్. ముందుగా వార్తలోని ముఖ్యాంశాలు. బాలాపూర్ చౌరస్తాలో మధు యాష్కి దిష్టిబొమ్మ దహనం. మంత్రి సబితపై నోరు పారేసుకుంటే సహించబొమ్మన్న టీఆర్ఎస్ నేతలు. రామగుండంలో వినూత్నంగా హరితహారం. 12వ డివిజన్లో 1200 మందితో 1200 మొక్కలు నాటిన వైనం. యాదాద్రి భువనగిరి జిల్లా బొర్రెలగూడెం వద్ద రోడ్డు ప్రమాదం. స్కూటీని ఢీకొన్న ట్యాంకర్, ఒకరు మృతి. ఇక డీటెయిల్ చూస్తే యాదాద్రి భువనగిరి జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. చౌటుపల్ మండలం బొర్రెలగూడెం వద్ద ట్యాంకర్ను ఢీకొని స్కూటీని ఢీకొట్టింది. ఈ ఘటనలో గట్టుపల్ గ్రామానికి చెందిన కొంగరి మౌనికనే అక్కడికక్కడ మృతి చెందింది. స్కూటీపై ఆమెతో పాటు ఉన్న తండ్రి గాయపడ్డాడు. ఎట్లా వస్తుందండి అది? ఇలా కూడా ఎన్ని తప్పులు పోయినాయి. పాపం అమ్మాయిని యాక్సిడెంట్ అయింది చూడన్నా. గట్టుపల్ అమ్మాయి, మనం పోలే.
ఇక ఇచ్చోడ మాజీ ఎంపీటీసీ మోసిన్ ఎంఐఎంలో చేరారు. ఆ పార్టీ మండల శాఖ జావేద్ సమీక్షలో ఎంఐఎం తీర్థం పుచ్చుకున్నారు. కార్యక్రమంలో గఫార్ రాథోడ్, అరిఫ్, సోఫియాన్, సాజిద్, అఖ్తర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గఫార్ మాట్లాడుతూ గతంలో తమ పార్టీకి సేవలందించిన అన్ని శ్రేణుల నాయకులను తిరిగి చేర్చుకునేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. అంతా కలిసి పార్టీ పటిష్టతకు పాటుపడతామన్నారు. आज का मुद्दा ये है कि हमारे मोहसिन साहब और हमारे जावेद साहब की सदारत में मोहसिन साहब को एमआईएम में ज्वाइन किया गया। इसकी मैं मोहसिन साहब को बधाई देता हूँ। इंशाअल्लाह आगे मिल के काम करेंगे। रहा दूसरा मुद्दा, इंशाअल्लाह आज रात 10 बजे हैदराबाद जाने का ऐलान हुआ, जो कि असद साहब की निगरानी में मीटिंग रखी गई डिस्ट्रिक्ट लेवल पर। इसीलिए सारे अवाम से अपील है कि वो 10 बजे रमज़ानपुरा ग्राउंड में आ जाए। इंशाअल्लाह रात 10 बजे ट्रायल से निकलेंगे। सभी का इस्तकबाल है और जो भी नए कैंडिडेट्स है जो एमआईएम में ज्वाइन होना चाहते हैं तो इंशाअल्लाह आइए। हमारे जावेद साहब सदर के साहब पे उनके हाथों से इस्तकबाल है। आइए, आपको सबको ज्वाइन कराने का मुहिम भी चलाएंगे। बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। सारी अवाम को आज एमआईएम की ओर से अस्सलाम वालेकुम। आज का मुद्दा ये है कि हमारे मोहसिन साहब और हमारे जावेद साहब की सदारत में मोहसिन साहब को एमआईएम में ज्वाइन किया गया। इसकी मैं मोहसिन साहब को बधाई देता हूँ। इंशाअल्लाह आगे मिल के काम करेंगे। रहा दूसरा मुद्दा, इंशाअल्लाह आज रात 10 बजे हैदराबाद जाने का ऐलान हुआ, जो कि असद साहब की निगरानी में मीटिंग रखी गई डिस्ट्रिक्ट लेवल पर। इसीलिए सारे अवाम से अपील है कि वो 10 बजे रमज़ानपुरा ग्राउंड में आ जाए। इंशाअल्लाह रात 10 बजे ट्रायल से निकलेंगे। सभी का इस्तकबाल है और जो भी नए कैंडिडेट्स है जो एमआईएम में ज्वाइन होना चाहते हैं तो इंशाअल्लाह आइए। हमारे जावेद साहब सदर के साहब पे उनके हाथों से इस्तकबाल है। आइए, आपको सबको ज्वाइन कराने का मुहिम भी चलाएंगे। बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। सारी अवाम को आज एमआईएम की ओर से अस्सलाम वालेकुम। आज का मुद्दा ये है कि हमारे मोहसिन साहब और हमारे ఇక రంగారెడ్డి జిల్లా బాలాపూర్ చౌరస్తాలో టీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ నేత మధు యాష్కి దిష్టి బొమ్మను దానం చేశారు. మంత్రి సబితపై నోటికొచ్చినట్టు మాట్లాడితే సహించబోమని సందర్భంగా హెచ్చరించారు. బీసీ నేతగా ఉండి ఆ సామాజిక వర్గానికి ఏం చేశారో చెప్పాలని యాస్కిని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో మీనా గణేష్ యాదవ్, రవిగౌడ్, దాసరి కిరణ్, శ్రీనివాస్, మీనా నగేష్, నరసింహారెడ్డి పాల్గొన్నారు. ఆ విషయం మీరు అవగాహన చేసుకోవాలి. ఇలాంటి వ్యాఖ్యలు ఒక మహిళా మంత్రి మీద చేస్తున్నందుకు మీకే మీ విఘ్నతకే వదిలేస్తున్నాము. అలాంటి వ్యాఖ్యలు చేస్తున్నందుకు తను పదవికే అలంకారం, కానీ పదవులు ఎప్పుడు సబితేంద్ర రెడ్డికి అలంకారం కాదు. ఏ పదవి చేసినా కూడా తాను చాలా నిబద్ధతతో డెడికేటెడ్గా చేస్తారు. హౌ కుడ్ యూ సే దట్? ఇది చాలా మేము ఖండిస్తున్నాము. మహిళలందరి తరపున మీర్పేట కంటెస్టెడ్ కార్పొరేటర్స్ అందరి తరపున, టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలందరి తరపున కూడా ఖండిస్తున్నాము. ఇలాంటి వ్యాఖ్యలు ఇంకోసారి చేస్తే మాత్రం మర్యాదగా ఉండదని మధు యాష్కి గారికి, కాంగ్రెస్ పార్టీ నేతలకి కూడా హెచ్చరిస్తున్నాము. మరి మధు యాష్ గౌడ్ అనే కాంగ్రెస్ పార్టీ ఒక దొంగ. మరి మా మహేశ్వరం కాన్స్టిట్యున్సీ ప్రియతమ నాయకురాలని సబితేంద్ర రెడ్డి గారిని వాడు విమర్శించడం జరిగింది. ఇవాళ ఒక గమ్ల కులంలో ఒట్టి మరి నువ్వు ఏ ఒక నాయకునికి ఏ పని చేసినావో నీ కాంగ్రెస్ పార్టీలో తెలుసుకోవాలి. దొంగ పాస్పోర్ట్లు పెట్టి నువ్వు అమెరికాలో 6 నెలలు ఉండి నీ ఒక కాన్స్టిట్యున్సీలో కూడా 4 రోజులు చేయని ఒక వ్యక్తివి. మా సబితేంద్ర రెడ్డిని మాట్లాడే అర్హత లేదు. బిడ్డ ఒకసారి మహేశ్వరం కాన్స్టిట్యున్సీలో కానీ రంగారెడ్డి జిల్లాలో కానీ సబితమ్మ అంటేనే కాంగ్రెస్ ఉండే, కాంగ్రెస్ అంటేనే సబితమ్మ. ఇలా ఆ సబితమ్మని నువ్వు విమర్శించేంత స్థాయి నీకు లేదు బిడ్డ. నీకు దమ్ముగానే ధైర్యంగానే ఉంటే అదే మహేశ్వరం కాన్స్టిట్యున్సీలో వచ్చి పోటీ అయ్యి డిపాజిట్లు కూడా దక్కాయి నీకు. కావున సబితేంద్ర రెడ్డి గారిని విమర్శించేటప్పుడు నీ స్థాయి కానీ నీ ఒక కులం కానీ కటిమం కానీ తెలుసుకొని మాట్లాడాలి. కేవలం ఇలా అవాకులు చెవాకులు అని మాట్లాడుతున్నావు. నీ ఒక రేవంత్ రెడ్డి 12 పార్టీలు తిరిగి ఇలా ఎవడు గతిలేక మీరు పీసీసీ ఇచ్చారు. మా సబితమ్మ కేవలం కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని జనాలలో ఉండి పదవులకు కూడా ఏ రోజు కూడా ఆకర్షించలే. పైన ఉన్న మీ నాయకులు ఆమె పనితనం చూసి
మంత్రి పదవులు ఇచ్చారు. కానీ మీ లేక దొంగచాటున పోయి అక్కడ రాహుల్ గాంధీ కానీ లేకపోతే సోనియా కానీ కాళ్ళు మొక్కి తెచ్చుకున్నటువంటి పరిస్థితి. నీ కాన్స్టిట్యున్సీలో నువ్వు పోటీ చేస్తే డిపాజిట్ కూడా దక్కదు బిడ్డ. ఖబర్దార్ మదియాస్కి నువ్వు ఒక ఎంపీటీసీని చేయలే, ఒక గౌడుని నీ కులాల్లో ఎవరైనా నీ పేరు చెప్పుకొని బతికినవాడు ఉన్నాడా? అదే సబితా ఇంద్రారెడ్డిని నేను ఒక రవి గౌడని గమ్ల కులంలో పుట్టి ఒకసారి ఎంపీటీసీ చేసిన, ఈసారి కంటెస్టెడ్ కార్పొరేటర్గా మాకు మున్సిపల్ కార్పొరేషన్లు ఇచ్చింది. ఆమె పేదలకు పనిచేసే వ్యక్తి, కులాలకు అతీతంగా ఉండే వ్యక్తి. ఇలా కేవలం నువ్వు విమర్శిస్తున్నావు. ఖబర్దార్ బిడ్డ, మళ్ళీ సార్ మా సబితమ్మ జోలికి వస్తే నీ పాయింట్ వలగడం ఖాయం, నీ బట్టలు ఇవి కొట్టడం ఖాయం. జై హింద్, జై సబితమ్మ. పదవి ఇచ్చారు. మన కాంగ్రెస్ పార్టీలో అర్హులు లేనన్నా ఆ విషయం మీరు అవగాహన. హరితాహారం ఉద్యమం మాదిరిగా జరుగుతుందని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చంద్ర అభివర్ణించారు. హరితాహారంలో భాగంగా రామగుండం కార్పొరేషన్ పరిధిలోని 12వ డివిజన్లో 1200 మందితో 1200 మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్పంచుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పర్యావరణాన్ని కాపాడుకుంటేనే మానవాళికి మనుగడకు ఉంటుందన్నారు. కార్యక్రమంలో మేయర్ అనిల్ కుమార్, కమిషనర్ ఉదయ్ కుమార్, అభిషేక్ రావు, సతీష్ తదితరులు పాల్గొన్నారు. మేడం 1200 మొక్కలు 1200 ఇండ్ల కంటే ఇంటికి ఒకరి చొప్పున 1200 మొక్కలు నాటడం చాలా విశేషకరం. మన ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో 12వ డివిజన్లో ఉన్న దాదాపు అన్ని సమస్యలు దాదాపు తీరిపోతున్నాయి. కాబట్టి మన ఎమ్మెల్యే గారికి కృతజ్ఞత ఉండాలని మేము అందరినీ కోరుకుంటూ ముగిస్తున్నాం. గౌరవ ముఖ్యమంత్రి గారు పట్టణ ప్రగతి అనే కార్యక్రమాన్ని గత సంవత్సరం స్టార్ట్ చేయడం జరిగింది. ఈరోజు మనం ఈ సంవత్సరం మొదటి దశగా ఇప్పుడు చేసుకుంటున్నాం. ఈ 9వ రోజు కార్యక్రమంలో భాగంగా హరితహారాన్ని ఇంత పెద్ద ఎత్తున బృహత్ కార్యక్రమంగా తీసుకొచ్చినటువంటి లోకల్ కార్పొరేటర్ రజిత గారికి, స్వయంగా ఈ ప్రోగ్రామ్ని ముందుండి నడిపించినందుకు మన గౌరవ మేయర్ గారికి, డిప్యూటీ మేయర్ గారికి కూడా ఒకసారి శుభాభినందనలు తెలుపుకుంటూ ధన్యవాదాలు. ఇక ప్రజా సమస్యల పరిష్కారం కోసమే పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టిందని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ తెలిపారు. కార్పొరేషన్ పరిధిలోని 32, 13, 12 డివిజన్లలో ఎస్సీ సబ్ ప్లాన్ నిధులతో చేపట్టనున్న రోడ్డు పనులకు భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలను అభివృద్ధిలో భాగస్వామ్యం చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. కార్యక్రమంలో మేయర్ డాక్టర్ బంగి అనిల్ కుమార్, కమిషనర్ ఉదయ్ కుమార్, అభిషేక్ రావు, సంధ్య, సతీష్ తదితరులు పాల్గొన్నారు. సిటిజన్ హాల్ వెనకాల చాలా అధ్వానంగా చెట్లు కానివ్వండి, డ్రైనేజీకి సంబంధించిన నీళ్ళన్నీ అందులోకి పోయి చాలా ఇబ్బందికరంగా ఉండే. అయితే గత సంవత్సరం అభిషేక్ అన్నగారు అన్నగారికి తెలియజేసిన వెంటనే దాన్ని అధికారులతోని సమన్వయం చేసి అక్కడ చాలా వరకు ఒక 400 ట్రిప్పుల దాకా మట్టి పోయించడం జరిగింది. దాని తర్వాత అక్కడ ఉన్న పాత వర్క్ ఒకటి డ్రైనేజ్ వర్క్ సంబంధించి అది చేయించడం జరిగింది. ఇప్పుడు అందులోనే అంటే అది మొత్తం నీట్గా అయ్యేలాగా అక్కడ ఇప్పుడు ఈ ఎస్సీ సబ్ ప్లాన్లో రోడ్డు నిర్మాణం కోసం 8 లక్షల రూపాయలతోని అప్పుడు ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్లిన వెంటనే దాన్ని ఈ సబ్ ప్లాన్లో పెట్టించి ఇక్కడ దానికి మొత్తం ప్రాబ్లం అంతా సాల్వ్ అవ్వడానికి చేయడం జరిగింది. దానికి సహకరించిన జరుగుతున్నటువంటి యొక్క పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి ఈరోజు రామగుండం కార్పొరేషన్లో
పట్టణ ప్రగతి కార్యక్రమం దిగ్విజయంగా ప్రజలందరి భాగస్వామ్యంతో, అధికారులు మరియు ప్రజాప్రతినిధుల సమన్వయంతో దిగ్విజయంగా గత 9 రోజులుగా జరుగుతూ ఉన్నది. ఈరోజు జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమంలో కూడా ప్రతి ఒక్క వార్డులో ఇక్కడి వాళ్ళు అక్కడ కార్యక్రమాలలో పనిచేయడం జరుగుతూ ఉన్నది. గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో పట్టణాలను అభివృద్ధి చేయాలనే సంకల్పంతో గౌరవ మంత్రివర్యులు కేటీ రామన్న గారి నాయకత్వంలో ఈరోజు పట్టణ ప్రగతి ద్వారా ఈరోజు రామగుండం కార్పొరేషన్లో వివిధ రకాలైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలతో ముందుకు పోవడం జరుగుతూ ఉన్నది. గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు దళిత అభ్యున్నతి కోసం, దళిత వాడల అభివృద్ధి కోసం ప్రత్యేక ఆలోచనకు, వాళ్ళందరి కోరికలకు ఇక్కడ ఆ యొక్క నిధులను సద్వినియోగం చేస్తున్నటువంటి స్థానిక కార్పొరేటర్ గారిని అభినందిస్తూ, అదేవిధంగా రాబోయేటువంటి కాలంలో కూడా ప్రజలు ఏ విధమైనటువంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు, వారి సమస్యలు పరిష్కారం చేయడమే ప్రధానమైనటువంటి లక్ష్యంగా ఈ యొక్క అభివృద్ధి కార్యక్రమం. ఇక రంగారెడ్డి జిల్లా తుర్కెంజాన్ మున్సిపాలిటీలో హరితహారం పట్టణ ప్రగతి కార్యక్రమాలు జరిగాయి. ఇందులో భాగంగా మునగనూరులోని 15వ వార్డులో కౌన్సిలర్ వేముల స్వాతి అమరేందర్ రెడ్డి మొక్కలు నాటారు. కార్యక్రమంలో అమరేందర్ రెడ్డి, కాలనీ ప్రెసిడెంట్ అంకయ్య, నరసింహ, కాలనీ వాసులు పాల్గొన్నారు. ప్రవేశపెట్టిన పట్టణ ప్రగతి ప్రోగ్రాం 10 రోజులు సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకోవడం జరిగింది. ఈ పట్టణ ప్రగతి కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్క మున్గనూరు 15th వార్డు కమిటీకి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ప్రతి ఒక్కరు చాలా హార్డ్ వర్క్ చేసిరు, మాకు కూడా సహకరించినందుకు చాలా చాలా కృతజ్ఞతలు. మేము ఈ 10 రోజుల్లో జరిగింది. రోడ్డుకి ఇరువైపులా చెట్లను నాటి వాటికి ట్రీగా చేయడం జరిగింది. మురుగు కాలువలలో ఆయిల్ బాల్స్ వేయడం జరిగింది. అంగన్వాడీ స్కూల్లో క్లీన్ అండ్ గ్రీన్ చేయడం జరిగింది. చెట్లు నాటడం జరిగింది. వాటర్ ట్యాంక్స్ క్లీన్ చేయడం జరిగింది. పోల్స్, కరెంటు స్తంభాల్లో ఇంకా చిన్న చిన్న ప్రాబ్లమ్స్, చాలా వరకు ప్రాబ్లమ్స్ సాల్వ్ అయినాయి. గేట్ వాల్స్, ఇంకా చిన్న ప్రాబ్లమ్స్ చాలా వరకు సాల్వ్ చేయడం జరిగింది. రోజులతో పాటు మిగతా కూడా మొత్తం ఇలాగే కంటిన్యూ చేసుకుంటూ తుర్కెంజాన్ మున్సిపాలిటీలోనే 15th వార్డు ఆదర్శ వార్డుగా నిలుపుకోవాలని 15th వార్డు ప్రజలు ప్రతి ఒక్కరికి పేరు పేరున చెప్పుకోవడం జరుగుతుంది. ప్రభుత్వం ప్రవేశపెట్టిన పట్టణ ప్రగతి 3వ దశ నన్ను ఈ వార్డుకు సూపర్వైజర్ ఆఫీసర్గా వేయడం జరిగింది. మన ప్రవీణ్ కుమార్ గారిని వార్డు ఆఫీసర్ వేయడం జరిగింది. గౌరవ కౌన్సిలర్ స్వాతి అమరేందర్ రెడ్డి గారి అధ్యక్షతన మేము ఈ 10 రోజులు కార్యక్రమాలు విజయవంతం చేసుకొని ఈరోజు చివరి రోజుగా వివిధ కార్యక్రమాలు కూడా ఇంకా చేయడం జరుగుతుంది. ఈ 10 రోజులలో ప్రజలకు కావాల్సిన చాలా కార్యక్రమాలను మేము సాల్వ్ చేయడం జరిగింది. మురికి కాలువలు శుభ్రం కానీ, వాటిలో ఆయిల్ బాల్స్ వేసి చాలా దోమల నివారణ కావాల్సిన, ముందు వచ్చేది వర్షాకాలం కాబట్టి సీజనల్ వ్యాధులు రాకుండా కావాల్సిన నివారణ చర్యలు చాలా వరకు తీసుకోవడం జరిగింది. రోడ్డునైనా గౌరవ కౌన్సిలర్ గారి ఆదేశాల మేరకు మన తుర్కెంజాన్ మున్సిపల్ నుంచి కమిషనర్ గారి ఆదేశాలతో ప్రజలకు ఉన్న సమస్యలన్నింటినీ కూడా తీర్చుతుందని ప్రజలకు మేము హామీ ఇస్తున్నాం. అంజనాపూర్ కాలనీ వాసులమైన మేము ఇక్కడ మా కాలనీలో చెట్లు నాటించడం అయినది. ఈ కార్యక్రమానికి మా కాలనీ వాసులందరము హాజరైనాము. కేసీఆర్ గారు ఈ చెట్లు కార్యక్రమంలో అంజనాపురి వాసులము మేము చెట్లు నాటించడం అయినది. దీన్ని రక్షించుకోవడానికి కూడా మేము కాలనీ వాసులం అందరము బాగా సహకరించి వాటిని రక్షించుకుంటాము. మన తెలంగాణ రాష్ట్రంలో మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ప్రవేశపెట్టినటువంటి పట్టణ ప్రగతి మరియు హరితహార కార్యక్రమం విజయవంతంగా ఈ యొక్క అంజనాపురి కాలనీలో జరపడం జరుగుతుంది.
అలాగే మా వంతుగా మా కాలనీలో 300 నుంచి 500 మొక్కలు నాటడం జరిగింది. దీన్ని నాటడమే కాకుండా ప్రతిరోజు నీళ్లు పోసి మా కాలనీ వాసులందరూ కూడా శపథం తీసుకుని రోజు నీళ్లు పోసి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేసి మా కాలనీ అంతా పచ్చదనంతో విరజిల్లాలని కోరుకుంటూ సెలవు. ఇక కరోనా రెండవ దశ మొదలైన నాటి నుంచి ఇప్పటిదాకా 20 మందికి ఆక్సిజన్ కాన్సంట్రేట్లను అందజేశామని లయన్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ సత్యం చార్టర్ ప్రెసిడెంట్ లయన్ డాక్టర్ కాచం సత్యనారాయణ తెలిపారు. లక్ష్మమ్మ అనే మహిళ కరోనా బారిన పడడంతో ఆమె మనవడు కిరణ్కు ఆక్సిజన్ కాన్సంట్రేటర్ అందజేశారు. కార్యక్రమంలో లయన్ కాచం సాయి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ కాచం సత్యనారాయణ మాట్లాడుతూ సేవే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామన్నారు. కరోనా బారిన పడిన లక్ష్మమ్మ మనవడు కిరణ్ V3 ఛానల్ ప్రకటన చూసి హైదరాబాద్ సత్యం చార్టర్ను సంప్రదించినట్టు తెలిపారు. ఇలాంటి ఆపదలు ఉన్న వారికి తమ వంతు సహాయ సహకారాలు అందజేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో లయన్ కాచం సాయి, లయన్ మన్సాని సుధీర్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. లయన్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ సత్యం నుండి కరోనా నేపథ్యంలో సెకండ్ వేవ్లో ఇప్పటికే దాదాపుగా ఒక 20 ఆక్సిజన్ కాన్సంట్రేటర్లని, ఆక్సిజన్ సిలిండర్లని అందుబాటులోకి తీసుకొచ్చి ఎవరికైతే నీడి ఉన్నటువంటి ప్రజలకు అంటే కనీసం మనం ఏదో ఒక సేవ చేయాలనే ఉద్దేశంతో లయన్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ సత్యం స్టార్టింగ్ నుండి కూడా ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నటువంటి దాంట్లో భాగంగా ఈరోజు మేడ్చల్కి సంబంధించినటువంటి లక్ష్మమ్మ అనే ఒక పేషెంట్ కరోనాతో బాధపడుతున్నటువంటి నేపథ్యంలో వారి యొక్క మనవడు కిరణ్ గౌడ్ తను మనం ఇచ్చినటువంటి V3 న్యూస్లో ఇచ్చినటువంటి అడ్వర్టైజ్మెంట్ ద్వారా చూసి హైదరాబాద్ సత్యంని అప్రోచ్ అయినటువంటి నేపథ్యంలో మా లయన్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ చార్టర్డ్ మెంబర్ అయినటువంటి PRO నంగునూరు రమేష్ గారి యొక్క జన్మదిన సందర్భంగా ఈరోజు ఆ లక్ష్మమ్మ కుటుంబానికి ఆ కిరణ్ వాళ్ళ మనవనికి కాన్సంట్రేట్ని అందజేయడం జరుగుతుంది. అట్లనే ఇంకా ఎవరికైనా కావాల్సింటే ఆపదలో ఉన్నటువంటి వారికి లయన్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ సత్యం సేవలు ఎల్లప్పుడూ పనిచేస్తాయని చెప్తూ మా చార్టర్ యొక్క మెయిన్ ఉద్దేశం కూడా సర్వ్ టు ద పీపుల్ అనే దాంట్లో చేస్తున్నటువంటి కార్యక్రమంలో దిగ్విజయం చేసే దాంట్లో మాకు ఉన్నటువంటి 63 మంది సభ్యులందరూ కూడా తగినంత తోడ్పాటు అందజేస్తున్నారు. మరి ఈ అవకాశం కల్పించినటువంటి లయన్స్ క్లబ్ హైదరాబాద్ ఎవరెస్ట్ వాళ్ళకు కూడా మేము కృతజ్ఞతలు తెలుపుతున్నాం. నా పేరు కిరణ్ అండి. మా అమ్మమ్మ లక్ష్మమ్మ అనే పేషెంట్కి ఆక్సిజన్ కాన్సన్ట్రేషన్ కోసం ట్రై చేశాము. నిన్న నేను V3 ఛానల్లో యాడ్ చూసాను. యాడ్ చూసి కాల్ చేశాను. కాల్ చేయగానే వీళ్ళు చాలా రెస్పాండ్ అయ్యారు, క్విక్ రెస్పాన్స్ ఇచ్చారు. ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ ప్రొవైడ్ చేసినందుకు చాలా థ్యాంక్స్. ఇక ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేయడంలో ప్రభుత్వం విఫలమైందని బీజేవైఎం ఆరోపించింది. ఇందుకు నిరసనగా చండూరులో ప్రభుత్వ దిష్టి బొమ్మను దహనం చేసింది. ఈ కార్యక్రమంలో పోతురా శ్రీహరి ఆధ్వర్యంలో జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మన్న సునీల్ నాయక్ ఇవాళ కొండలని నిరుద్యోగుల నోటిఫికేషన్ రావని భావించి ఆత్మహత్య చేసుకున్నారన్నారు. ఇవన్నీ ముమ్మాటికి ప్రభుత్వ హత్యలేనంటూ మండిపడ్డారు. కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు పేర్ల గణేష్, కారింగ్ సాయి, బూతరాజు శంకర్, పగిళ్ల చంద్రశేఖర్, ఏలే నరేందర్, గంజి అనిల్, దోటి లింగస్వామి, భరత్, సాయి, రాజు సాగర్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. ఇక రాజపేట సెంట్రింగ్ వర్కర్స్ యూనియన్ నూతన కమిటీ ఏకగ్రీవంగా ఎన్నికైంది. అధ్యక్షులుగా నీలా లక్ష్మణ్, ఉపాధ్యక్షులుగా మన్నె బాలయ్య, ముత్యం శ్రీను, ప్రధాన కార్యదర్శిగా ప్రవీణ్, కార్యదర్శిగా నరసింహ, కార్యదర్శి వేణు, సహాయ కార్యదర్శిగా నరసింహ, కోశాధికారిగా కరుణాకర్, కార్యవర్గ సభ్యులుగా సతీష్, వెంకటేశం, రమేష్, నరసింహ, యాదగిరి ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా అధ్యక్షులు లక్ష్మణ్ మాట్లాడుతూ సెంట్రింగ్ వర్కర్ల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలన్నారు. అసోసియేషన్కు నా యొక్క ధన్యవాదాలు. మేము నూతనంగా సెట్టింగ్ కమిటీ వేసుకున్నాము. మా యొక్క డిమాండ్స్ ఏమిటంటే 50 నిన్నటువంటి ప్రతి కార్మికుడికి పెన్షన్ ఫెసిలిటీ కల్పించాలి. అంతేకాకుండా సాధారణ మరణానికి కూడా
డబ్బులు ఇవ్వాలి. మాకు ఏమైనా కాలేజీలు ఇరిగిపోయినా కానీ అవి గవర్నమెంట్ ప్రకటిస్తారు, కానీ ఇక్కడ లోకల్గా మన జిల్లా హెడ్ క్వార్టర్లో మాకు అందడం లేదు. మళ్ళీ మాకు ఉన్నటువంటి పాత కార్డులు అంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు ఉన్న లేబర్ కార్డులు ఏ షరతులు లేకుండా దాన్ని కండిషన్ చేయాలని కోరుతున్నాం. అందుకని మా యొక్క పిల్లలకు కూడా ఎడ్యుకేషన్ పరంగా మాకు కోఆపరేషన్ అందించాలని మా యొక్క డిమాండ్ చేస్తున్నాం గవర్నమెంట్ను. దయచేసి భవన నిర్మాణ కార్మికులందరికీ కూడా చాలా కోల్పోతున్నాం కనుక గవర్నమెంట్ డిమాండ్ చేస్తున్నాం. అటువంటి డిమాండ్స్లు అంతలేవు. ప్రభుత్వం మాకు స్పందించి మాకు డిమాండ్స్లను నెరవేరాలని వాళ్ళని మరీ కోరుతున్నాము. చాలా ఇబ్బందులు ఇప్పుడు ఎప్పటికైనా కానీ 10 సంవత్సరాల సందైనా కానీ మేము చాలా ఇబ్బందులు పడుతున్నాము. సెంట్రింగ్ వర్కర్స్ అయినా, ప్లంబర్స్ అయినా, పర్మనెంట్ మిస్త్రీ అయినా చాలా దయచేసి స్పందించి ప్రభుత్వం మాకు మా పైన దయచేయాలని కోరుతున్నాం. మాది మల్లగూడెం గ్రామం రాజపేట నుండి మాట్లాడుతున్నాము. మేమందరం కలిసి ఒక సభ్యత్వము గ్రూపు యాడ్ చేసుకున్నాము. యాదాద్రి భువనగిరి జిల్లా మేమందరం కలిసి ఒక గ్రూపు యాడ్ చేసుకున్నాము. దీన్ని ఎంత దూరమైనా మేము రాగలము. మాకు అన్ని నిధులు మా వరకు ఏది కూడా అందట్లేదు గవర్నమెంట్ నుంచి. మాకు ఏదైనా కానీ 50 ఏళ్ళకు పింఛన్ ఇస్తామన్నారు, అది లేదు. ఒక యూనియన్ కాలనీ కల్పిస్తామని చెప్పారు రాజకీయ నాయకులు, అన్నీ మస్తుగా చెప్పారు. కానీ ఇంతవరకు అయితే మాకు ఎలాంటి రూపాయి వస్తువు కూడా మాకు రాలేదు. మేము ఒక యూనియన్ కట్టుబడి దేనికైనా ఏ మీటింగ్కైనా పోతున్నాం, కానీ మాకు ఎలాంటి స్పందన లేదు అక్కడి నుంచి. అసోసియేషన్కు నా యొక్క ధన్యవాదాలు. మేము నూతనంగా సెట్టింగ్ కమిటీ వేసుకున్నాము. మా యొక్క డిమాండ్స్ ఏమిటంటే 50 నిన్నటువంటి ప్రతి కార్మికుడికి పెన్షన్ ఫెసిలిటీ కల్పించాలి. అంతేకాకుండా సాధారణ మరణకు కూడా డబ్బులు ఇవ్వాలి. ఇక రామచంద్రాపురం మండలం తెల్లాపురం గ్రామంలో పల్లె ప్రగతి గ్రామం కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శాసన మండలి ప్రోటెం స్పీకర్ భూపాలరెడ్డి, తెల్లాపూర్ మున్సిపాలిటీ చైర్మన్ లలితా సోమిరెడ్డి, వైస్ చైర్మన్ రాముల్ గౌడ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రోటెం స్పీకర్ భూపాలరెడ్డి మాట్లాడుతూ హరితహారం కార్యక్రమాన్ని ఉద్యమంలా ముందుకు తీసుకుపోవాలన్నారు. ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. మహిళా మహిళలకు, మీడియా మిత్రులకు అందరికీ కూడా నా ఒక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ ప్రోగ్రామ్ని అన్న వచ్చి ఇంత పెద్ద సక్సెస్ఫుల్ చేశాను. అన్నకు ఒకసారిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ శ్రీరామ్ గ్రీన్ అన్నారు కదా, అది కూడా చేపిస్తున్నాం అన్న. ఎన్ని రోజుల నుంచి చేస్తాను. మా అన్ని విలేజ్లలో ఈ కార్యక్రమం జరుగుతుందన్న. ప్రోగ్రామ్ పట్టణ ప్రగతి కార్యక్రమానికి మరి మున్సిపల్ చైర్మన్ గారు, ఆ విధంగా వాళ్ళ కౌన్సిలర్స్, వైస్ చైర్మన్ రామన్న గారు, సోమిరెడ్డి గారు, ఉచ్చిరెడ్డి గారు ఆహ్వానం మేరకు తెల్లాపురం గ్రామానికి వచ్చి గ్రామం పోయి మున్సిపాలిటీలో నిజంగా మంచి కార్యక్రమం ఏంటంటే శ్మశాన వాటికని ఎంచుకొని అందులో ఈరోజు చెట్లు నాటే కార్యక్రమం. ఆ కార్యక్రమానికి గ్రామస్తులంతా వచ్చి ఈ విధంగా అందరం పాల్గొని దిగ్విజయం చేయాలని ఏదైతే సంకల్పం మీలో ఉందో దానికి నేను మనస్ఫూర్తిగా అభినందిస్తూ, ఇది ఒక్కటే కాదు, ఒక చెట్లు నాటే కార్యక్రమం కాకుండా కరోనా మహమ్మారిని నిర్మూలించడం కోసం అశేష సేవలు అందించిన వైద్య సిబ్బందికి పోలీసులు, జర్నలిస్టులకు అవార్డులు అందజేశారు. ఇండియన్ మెడికల్ అసోసియేషన్, నార్థన్స్ లెర్నింగ్ ఫోరం సంయుక్త ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. వరంగల్ నగరంలోని హరిత కాకతీయ ప్రాంగణంలో జరిగిన అవార్డుల ప్రదానోత్సవానికి ముఖ్య అతిథులుగా వరంగల్ పోలీస్ కమిషనర్ డాక్టర్ తరుణ్ జోషి, ఎయిడ్స్ డైరెక్టర్ డాక్టర్ వికాస్ భాటియా, నార్థన్స్ లెర్నింగ్ ఫోరం డైరెక్టర్ డాక్టర్ ఆశిష్ చౌహాన్, వరంగల్ ఎంజిఎం హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ చంద్రశేఖర్ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎంపిక చేసిన వారికి సేవియర్స్ ఆఫ్ సొసైటీ అవార్డ్స్ 2021 అందజేశారు. అవార్డులు అందుకున్న వారిలో నిమ్స్ ప్రొఫెసర్ డాక్టర్ ఆశిం శర్మ, అపోలో కార్డియాలజిస్ట్ డాక్టర్ బద్రీనారాయణ, V3 న్యూస్ ఛానల్ యాంకర్ జోన్ బి రామారావు, లిటిల్ ఫ్లవర్ హై స్కూల్ అబిట్స్ ప్రిన్సిపాల్ బ్రదర్ సాజన్ యాంటోనీ, సామాజిక కార్యకర్త ఫ్రాంక్లిన్ సుధాకర్,
ప్రముఖ సంగీత విద్వాంసులు డిసౌజా, సామాజిక కార్యకర్త కవిత జైన్ తదితరులు ఉన్నారు. ప్రముఖ న్యూరాలజిస్ట్ డాక్టర్ ఓం ప్రకాష్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. చేసేది మీడియా అని చెప్పేసి అందరూ అంటుంటారు. అలాగనే ఆ పని మాత్రం తప్పనిసరిగా మేము చేస్తాం. కానీ ఎస్పెషల్లీ 1.5 years నుంచి మనం ఈ కోవిడ్ సమస్యను ఎదుర్కొంటున్నాం. అయితే మీడియా వాళ్ళు, పోలీసు వారు రోడ్ల మీదకి వచ్చేసి నిద్రాహారాన్ని మాని కూడా వాళ్ళు ఎంత కష్టపడుతున్నారనేది తెలియపరుస్తాం ప్రజలకి, ప్రభుత్వానికి. అలాగనే డాక్టర్స్ ఎంత కష్టపడుతున్నారు, అసలు డాక్టర్స్ కూడా వాళ్ళ ప్రాణాలని లెక్క చేయకుండా ఎన్ని సమస్యలను ఎదుర్కొని వారి కుటుంబాలకు కూడా దూరం అయిపోయి ఎలాంటి పరిస్థితుల్లో వాళ్ళు మనకి సర్వీస్ చేశారనేది కూడా మేము ప్రజలకు అందించే ప్రయత్నం చేశాం. అయితే మీడియాని మొన్నటి వరకు కూడా ఎవరు సరిగ్గా గుర్తించలేదు వారియర్స్గా. రీసెంట్గా మాత్రం ప్రధానమంత్రి గారు మీడియాని కూడా వారియర్స్గా గుర్తించేందుకు ధన్యవాదాలు. ముఖ్యంగా నన్ను కూడా తీసుకొచ్చి ఇక్కడ సన్మానించడానికి, అవార్డు ఇవ్వడానికి నాథన్స్ లెర్నింగ్ ఫోరం అలాగనే ఐఎంఏ గారు వారికి స్పెషల్గా నేను ధన్యవాదాలు తెలియజేస్తాను. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. బాలాపూర్ చౌరస్తాలో మధు యాష్కి దిష్టిబొమ్మ దహనం. మంత్రి సబితపై నోరు పారేసుకుంటే సహించబోమన్న టీఆర్ఎస్ నేతలు. రామగుండంలో వినూత్నంగా హరితహారం. 12వ డివిజన్లో 1200 మందితో 1200 మొక్కలు నాటిన వైనం. యాదాద్రి భువనగిరి జిల్లా బొరెలగూడెం వద్ద రోడ్డు ప్రమాదం. స్కూటీని ఢీకొన్న ట్యాంకర్, ఒకరు మృతి. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజితం. నమస్కారం.